ఏంటి అంటే ఈరోజు మార్నింగ్ గో కార్టింగ్ దగ్గర అండ్ ఈవినింగ్ మనకి క్యూబా దగ్గర అండ్ ఉంది. ఎట్ ఏ సింగిల్ డేలో 2 ఈవెంట్స్ వీ హ్యావ్ టు కవర్. ట్రయింగ్ వెరీ హార్డ్ టు అటెండ్ ద ఈవెంట్స్, ఎందుకంటే లైక్ మా స్కెడ్యూల్స్ మాకు ఉన్నాయి కాబట్టి సో వీఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ టు అటెండ్ ద ఈవెంట్స్. మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ రావు, ఎఫ్ఎన్ కార్ మళ్ళీ రాదు. సో దట్స్ ద ఓన్లీ మెయిన్ మోటో. అండ్ ఎంత పని ఉన్నా సరే వీఆర్ మేకింగ్ సమ్ టైమ్ టు అటెండ్ దోస్ ఈవెంట్స్. సో వీఆర్ ఆల్రెడీ గెటింగ్ లేట్. ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, ఇంట్లో పూజ అవన్నీ 10-10:30కి వెళ్దాం అనుకున్నాం. ఇట్స్ అరౌండ్ లైక్ టైమ్ అరౌండ్ 11 o'clock. ఆల్రెడీ మన బైకర్స్ అందరూ వెయిటింగ్ అండ్ వాళ్ళతో మనం ఇప్పుడు కలిసి మనం లెట్స్ గో టు ద అనంతపురం. అక్కడి నుంచే వెళ్ళిపోయిన తర్వాత లెట్స్ కంటిన్యూ అవర్ వ్లాగ్. మన నరేంద్ర బ్రో వచ్చేసాడు. యాక్చువల్లీ తనే వెయిట్ చేస్తున్నాడు నా కోసం. అండ్ ఇక్కడి నుంచి మనం అనంతపురం వెళ్ళాక అక్కడ జాయిన్స్ వాళ్ళు కూడా వెయిటింగ్ ఉన్నారు. సో లెట్స్ గో దేర్. బ్రో ఇక్కడ హైవే ఎక్కేద్దాం, టోల్ గేట్ దాటిగా కొంచెం స్లో అయితే జాయిన్స్ వాళ్ళు కాల్ చేద్దాం. అక్కడ వెయిట్ చేస్తున్నారండి మన కోసం. వాళ్ళు అక్కడ వెయిటింగ్. సో హైవే తెక్కాం, ఇక్కడ నుంచి రాకెట్ ఇంకా స్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు. ఎందుకంటే 10:30 ఈవెంట్ అంటే ఆల్మోస్ట్ 11:30 గారు ఉన్నారు. అంటే ఆల్రెడీ చెప్పాంలే 10:30 11 అవుతుందని చెప్పి. వెళ్ళిపోదాం. Guys, we are here at event now. Hello. Hi. Hi. Hello. Hi. ఏంటి రిజిస్టర్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు. ఎలా ఇక్కడ లోపల రిజిస్టర్ చేసుకోలేదా మీరు ముందు? రిజిస్టర్ అయిపోయా కానీ నార్మల్ పర్సన్ కదా. హలో హాయ్ బ్రో. హాయ్ హలో హాయ్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అమ్మా. హాయ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. ఒకసారి కాల్ చేయమన్నాడికి. లేట్ అయిపోయింది, ఇదే టైం అనుకున్నా. థ్యాంక్ యూ. hello hi hello hi bro. Hi bro. Hi bro. బాగున్నా బ్రో. లోపలికి వద్దాం, కలుద్దాం.
హాయ్ హాయ్ నాకు తెలియదు ఒకసారి అడుగుతా లోపలికి వెళ్ళి అడుగుతాను బాగున్నారా? బాగున్నాను బ్రో లోపలికి సరే నేను చెప్తాను గైజ్ వీఆర్ ఫైనలీ అట్ మన ఆనందపురంలో గోకాట్ గేజ్ వచ్చేసాం ఏ స్క్వేర్ గో కార్టింగ్ బైక్ చూసారంటే లైక్ ఇట్ ఇస్ రియల్లీ గుడ్ అండ్ ఒక బంచ్ ఆఫ్ బైక్స్ కూడా వచ్చింది మొత్తం లైక్ 200cc to 400cc అండ్ అటువైపు వీ హ్యావ్ అవర్ సూపర్ బైక్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ బ్రో మాకు ఒకసారి గోకాట్ ఏమన్నా ఒకసారి తప్పకుండా మనం మన ట్రాక్లో ఆల్రెడీ అడిగాను కదా ఆఫ్రోడింగ్ కూడా వస్తానన్నావు ఆఫ్రోడింగ్ అది ఆ టాలెంట్ లేదు బేసిక్ నేను అందుకే ఉన్నా నేర్పించడానికి గోకాట్ అయితే ట్రై చేద్దాం ఒకసారి కొంచెం ఈజీ అండ్ అదే వెల్కమ్ ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం అది మాత్రం ఒక సపరేట్గా బ్లాగ్ చేద్దాం అదే షో బ్యూటిఫుల్ సీన్స్ చిన్న చిన్న బుడ్డోలు చూడండి బైక్స్ అంతా బాగా తీస్తున్నారు చూడండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ నేను మీకు యాక్చువల్లీ మొన్న సాంకేతిక బ్లాగ్లో కూడా మాట్లాడదాం అనుకున్నాను కానీ బ్రోన్ అసలు వదలలేదు ఎవరు మాట్లాడడానికి టైం కూడా ఇవ్వలేదు బేసిక్గా వైజాగ్లో మన మోటోక్రాస్ తర్వాత మళ్ళీ ఎంత పెద్ద ఈవెంట్ ఒకలే చేయగలరు అది మాత్రం రాహుల్ బ్రో అండ్ వైజాగ్ అందరూ కూడా బ్రో పర్సనల్గా మీకు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఫార్ములా F1 కార్ చిన్నప్పటి నుంచి అందరూ చిన్న చిన్న బుక్కుల మీద చూడడం తప్ప కానీ లైవ్లో మన వైజాగ్లో చూస్తున్నామంటే మెయిన్ రీజన్ రాహుల్ బ్రో అండ్ మన రాజా అంకుల్ మాత్రమే అండ్ మా స్పెషల్ థ్యాంక్స్ మీకు మాత్రం అండ్ ఇలాంటి ఈవెంట్స్ మంచి మంచి ఈవెంట్స్ మా కోసం మీరు తీసుకురండి సో అసలు ఇంకా చాలా ఈవెంట్స్ చేసాం పికిల్ బాల్ క్రికెట్ అవును. చాలా ఈవెంట్స్ Pickle చేసాం ball. కానీ ఆ బైకర్స్ దానికి రావడం లేదు ఓన్లీ వీల్స్ కే వస్తున్నారు ఇంకా దేనికి లేదు రావడం లేదు. మాకు బిల్లు నేను వస్తాను నేను తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ మా బైక్ బైకర్స్ అందరూ సపోర్ట్ వల్లే మా ఈవెంట్స్ అన్ని హ్యూజ్ సక్సెస్ అవుతున్నాయి అండ్ వీఆర్ లక్కీ ఆంధ్రలో ఇంత మంచి బైకర్స్ కి ఎంత సపోర్ట్ ఉండడం థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ ఆల్ దాన్ని వస్తాను షూర్ యా హలో హాయ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ అంటే చాలా సార్లు ఎన్ఈడి బాజీ జంక్షన్ అవును కెన్ ఐ టేక్ వన్ సెల్ఫీ షూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో థ్యాంక్ యూ వీడు నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ ఆల్మోస్ట్ వీళ్ళన్నీ ఇద్దరం కలిసి మేము బీటెక్ చేసాము అన్ని ఎదోపలు ఇద్దరు కలిసి చేసాం నేను కాదు నేను చాలా మంచి అలా బయటకి అందరూ అలాగే చెప్తారు కానీ వాడు ఐర్లాండ్లో ఉండిపోయాడు మా ఇద్దరు ఉండిపోయాడు ఇక్కడ హాయ్ 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 హెల్మెట్ వేసుకుంటున్నాను పెట్రోల్ పవర్ పెట్రోల్ వాడతారు
పవర్ అన్న పవర్ 100 లీటర్ 180 రూపాయలు కదా. ఓకే ఝాన్సీ బాయ్ 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 బ్రో బాయ్ బాయ్ బాయ్. బాయ్ గైస్ బాయ్. So guys, we are entering the Cuba now. సో గైజ్ వీఆర్ ఫైనల్లీ అట్ క్యూబా. సో మన బైక్స్ అయితే మొత్తం లైన్అప్ చేస్తాం. యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ 4 or 5 బైక్స్ అనుకున్నాం, కానీ లాస్ట్ గట్టిగా సర్ప్రైజ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ లైక్ 12 బైక్స్ మొత్తం పార్కింగ్ లాట్ అంతా ఫుల్ అయిపోయింది. అండ్ మా హీరో కూడా వచ్చాడు, మా హెయిర్ హీరో. అందరూ వీడికి వేస్తాడు గట్టిగా. చూడు నువ్వు చెప్పిన అడుగులు నచ్చలేదు. నువ్వు నిన్ను బ్లాగ్ లో పెడతా నేను స్టార్ట్ చేస్తాను, సామే ఉంటాడు నా బ్లాగ్ లో. చూద్దారా ఒక బ్లాగ్ అవసరం లేదు, వీడు పెట్టే రీల్స్ లోనే చిన్న మన ఫేస్ కనిపిస్తుంది. 4, 3, 2, 1. సేమ్ ఉండదు ఫస్ట్ ఫుల్ సిస్టమ్ సో గైజ్ మనమైతే ఫుల్ ఎగ్జాస్ట్ అయితే అయిపోయాను. వైజాగ్లో దే హ్యావ్ లైక్ టూ మచ్ ఆఫ్ హ్యూమిడిటీ, అసలు నార్మల్గా అయితే కాదు. బట్ ఈవెంట్ వాజ్ లైక్ టూ గుడ్. లైక్ క్యూబాలో అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ టుమారో వీఆర్ ఎట్ పాఫేలో అయితే ఉన్నారు. ఐ డోంట్ నో లైక్ వెదర్ వీ కెన్ మేక్ ఇట్ అవుట్. బట్ దిస్ ఈస్ ద టుడేస్ వ్లాగ్. అండ్ అందరికీ నచ్చింది అనుకుంటే ఇట్ హ్యాస్ అ క్రేజీ వైబ్ అయితే ఉంది. The people are enjoying the dancing and everything is there here. And మేమైతే లైక్ సూపర్ అయితే ఎంజాయ్ చేసాం. హోప్ మీరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనుకుంటా. అండ్ మన బాయ్స్ అందరూ కూడా దే ఆర్ టేకింగ్ పిక్చర్స్ విత్ ద బైక్స్.